చంద్రబాబు పేరు చోరుబాబుగా మారింది. ఏం చోరీ చేస్తున్నాడంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి పథకాలు, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు చోరు చేస్తున్నాడు. తాజాగా భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా నేనే తీసుకొచ్చానని సంకలు గుద్దుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మనందరం మాట్లాడుకున్నాం, అసలు భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది నిర్మాణం జరగడానికి ఎవరి పాత్ర ఎంత, జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఎంత, చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఎంత ఒకసారి ఆలోచిద్దాం. భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మిస్తుంది జిఎంఆర్ సంస్థ. ఈ జిఎంఆర్ సంస్థని సెలెక్ట్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. ఎప్పుడు సెలెక్ట్ చేశారు? GOMS నెంబర్ 18 ద్వారా 30th March 2020 సెలెక్ట్ చేశారు. దాంతోపాటు వాళ్ళకి లెటర్ ఆఫ్ అవార్డు ఎప్పుడు ఇచ్చారు? 13th April 2020 ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వంతో జిఎంఆర్ సంస్థ అగ్రిమెంట్ చేసుకుంది, ఒక MOU చేసుకుంది. అది ఎప్పుడు చేసుకున్నారు? 16th May 2023 తీశారు. దీనికి సంబంధించినటువంటి మొత్తం ల్యాండ్, భోగాపురంకి సంబంధించి ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి మొత్తం ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ 2203 ఎకరాలు. ఈ 2203 ఎకరాలు ప్రొక్యూర్మెంట్ చేసి ఆ భూములు ఇచ్చినటువంటి నిరుపేదలందరికీ ఇల్లు కట్టించి వారందరికీ కాంపన్సేషన్ ఇచ్చి మొత్తం APADSL దగ్గరికి ఆ ల్యాండ్ అంతా ప్రొక్యూర్ చేసింది 26th May 2023. ఇవన్నీ జరిగిన తర్వాత రైట్ ఆఫ్ వే ROW ఇచ్చింది 31st October 2023. ఇవన్నీ చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 3rd May 2023 లేయింగ్ ఫౌండేషన్ వేశారు. దాని తర్వాత వర్క్ స్టార్ట్ అయింది 1st November 2023. ఇవన్నీ జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విజన్తో జిఎంఆర్ సంస్థ భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి మొదటి ట్రయల్ రన్ ఈరోజు January 4, 2026 జరుగుతుంది. వీటిలో ఎవరిదైనా కీలక పాత్ర ఉందంటే, భోగాపురం వైభోగపురంగా మారాలనేటువంటి ఆలోచన ఎవరైనా చేశారనంటే, ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఒక అత్యుత్తమైనటువంటి గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు దేశం గర్వించదగ్గ స్థాయిలో ఉండాలని ఎవరైనా ఆలోచన చేశారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారే. కాబట్టి ఇక్కడైనా చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి చోరీ యాత్రలు చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఈ అత్యుత్తమైనటువంటి కార్యక్రమాలను గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం ఏంటో ప్రజలందరికీ మీరే తెలియజేస్తే మీరు చేసేటువంటి చోరీలకి కాస్తైనా పాప పరిహారం జరుగుతుందని మాత్రం చెప్పగలుగుతాం.